the glory and worship of God. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సిద్ధాంతం 9వ భాగం, దేవుని మహిమ మరియు ఆరాధన. పరిచయం. దేవుని మహిమ మరియు ఆరాధన బైబిల్ వేదాంతానికి మరియు క్రైస్తవ జీవితానికి కేంద్ర బిందువుగా ఉన్నాయి. దేవుడు తన మహిమ కొరకే సమస్తాన్ని సృష్టించాడు మరియు మానవాళి యొక్క అత్యున్నత ఉద్దేశం ఆయనను మహిమపరచడం మరియు ఆరాధించడమే. ఆరాధన అనేది కేవలం ఒక మతపరమైన కార్యం మాత్రమే కాదు, అది దేవుని గొప్పతనానికి, పరిశుద్ధతకు, వైభవానికి మరియు యోగ్యతకు సృష్టి చూపించే సరైన ప్రతిస్పందన. దేవుని మహిమ అంటే ఆయన దైవిక శ్రేష్టత, సౌందర్యం, పరిశుద్ధత, శక్తి, జ్ఞానం మరియు వైభవం యొక్క ప్రత్యక్షత మరియు ప్రదర్శన. దేవుని మహిమ ఈ విశ్వానికి సర్వోన్నతమైన వాస్తవికత. లేఖనమంతటా దేవుడు తన మహిమను సృష్టిలో, సంరక్షణలో, విమోచనలో, తీర్పులో మరియు ప్రత్యేకంగా యేసుక్రీస్తులో బయలుపరిచాడు. ఆరాధన అంటే దేవుడు బయలుపరిచిన మహిమకు విశ్వాసులు చూపించే భక్తిపూర్వకమైన, సంతోషకరమైన మరియు విధేయతతో కూడిన ప్రతిస్పందన. నిజమైన ఆరాధనలో వ్యక్తి యొక్క సంపూర్ణ భాగం ఇమిడి ఉంటుంది. మనస్సు, హృదయం, సంకల్పం, ప్రేమలు, క్రియలు. దేవుని మహిమ మరియు ఆరాధన గురించిన సిద్ధాంతం దైవశాస్త్రం, నీతి శాస్త్రం, పరిచర్య, సంఘ జీవితం మరియు వ్యక్తిగత భక్తిని రూపుదిద్దుతుంది. ఇందులో 10 ప్రధాన అంశాలు కలవు. వాటిలో ఉపభాగాలు కూడా ఉన్నాయి, అది గమనించగలరు. మొదటి ప్రధాన అంశము దేవుని మహిమ యొక్క అర్థము. మొదటి ఉపభాగము దేవుని మహిమ యొక్క నిర్వచనం. దేవుని మహిమ అనేది ఆయన దైవిక పరిపూర్ణత మరియు యోగ్యత యొక్క దృశ్య మరియు అదృశ్య అభివ్యక్తిని సూచిస్తుంది. దేవుని మహిమలో ఇవి ఉంటాయి: పరిశుద్ధత, మహోన్నత తత్వం, శక్తి, జ్ఞానం, సౌందర్యం, ఘనత, తేజస్సు. కీర్తన 19:1. ఆకాశములు దేవుని మహిమను ప్రచురించుచున్నవి. సృష్టి దేవుని గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుంది. రెండవ ఉపభాగం దేవుడు స్వతహా సిద్ధమైన మహిమను కలిగి ఉన్నాడు. దేవుని మహిమ ఆయన ఉనికికి అత్యవసరం. సృష్టి ఆయనను స్తుతించినందువల్ల దేవుడు మహిమ గలవాడు కాడు, ఆయన స్వతహాగా నిత్య మహిమ గలవాడు. మొదటి దినవృత్తాంతం 29:11. ఘనత, శక్తి, మహిమ నీవే. దేవుని మహిమ అనంతమైనది మరియు నిత్యమైనది. మూడవ ఉపభాగం ప్రత్యక్షపరచబడిన మహిమ. కొన్ని సమయాల్లో దేవుడు తన మహిమను కంటికి కనిపించేలా బయలుపరుస్తాడు. ఉదాహరణలు: మేఘస్తంభము మరియు అగ్నిస్తంభము, సీనాయి పర్వతము, గుడారము, దేవుడు, క్రీస్తు రూపాంతరము. నిర్గమకాండము 40:34. యెహోవా మహిమ గుడారమును నింపెను. రెండవ ప్రధాన అంశము సృష్టిలో దేవుని మహిమ. దైవ మహిమను ప్రదర్శించడానికి సృష్టి ఉనికిలో ఉంది. మొదటి ఉపభాగం ఆకాశములు దేవుని మహిమను ప్రకటిస్తాయి. కీర్తన 19:1. ప్రకృతి వెల్లడిస్తుంది దైవ జ్ఞానము, శక్తి, మహిమ, క్రమము. విశ్వం తన సృష్టికర్తకు నిరంతరం సాక్ష్యమిస్తుంది. రెండవ ఉపభాగము మానవాళి దేవుని మహిమను ప్రతిబింబిస్తుంది. ఆదికాండము 1వ అధ్యాయం 26-27 వచనాలు. మానవులు ప్రత్యేకంగా దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్నారు. మానవాళి దీనికోసం సృష్టించబడింది. దేవుని స్వభావాన్ని ప్రతిబింబించడానికి, ఆయన పరిపాలనకు ప్రాతినిధ్యం వహించడానికి, జీవితంలో ఆయనను మహిమపరచడానికి. మూడవ ఉపభాగం సృష్టి దేవుని మహిమ కొరకు ఉంది. ప్రకటన 4:11. నీ చిత్తమును బట్టి అవి ఉన్నవి, సృష్టించబడినవి. విశ్వం అంతిమంగా దేవుని కొరకు ఉంది, మానవాళి కొరకు కాదు. మూడవ ప్రధాన అంశం విమోచనలో దేవుని మహిమ. దేవుని మహిమ ప్రత్యేకంగా రక్షణలో ప్రకాశిస్తుంది. మొదటి
ఉపభాగము. దేవుడు తన మహిమ కొరకు రక్షిస్తాడు. ఎఫెసీ 1:6 ఆయన కృపా మహిమను స్తుతించుటకై రక్షణ బయలుపరుస్తుంది. కరుణ, కృప, న్యాయం, ప్రేమ, జ్ఞానం. రెండవ ఉపభాగం శిలువ దేవుని మహిమను బయలుపరుస్తుంది. శిలువ దైవిక మహిమ యొక్క అత్యున్నతమైన ప్రత్యక్షత. యోహాను 12:23-24 యేసు తన మరణాన్ని తన మహిమగా పేర్కొన్నాడు. శిలువ యొద్ద పరిశుద్ధత పాపాన్ని ఖండిస్తుంది, న్యాయం నెరవేర్చబడుతుంది, కరుణ విజయం సాధిస్తుంది, ప్రేమ ప్రదర్శించబడుతుంది. మూడవ ఉపభాగం క్రీస్తు దేవుని మహిమను బయలుపరుస్తాడు. యోహాను 1:14 మేము ఆయన మహిమను చూచితిమి. యేసు తండ్రిని పరిపూర్ణంగా బయలుపరుస్తాడు. ఎబ్రీ 1:3 ఆయన మహిమ తేజస్సు. క్రీస్తు దైవిక మహిమ యొక్క తేజస్సు, మహిమ యొక్క సంపూర్ణ ప్రత్యక్షత. నాలుగవ ఉపభాగం సువార్త విశ్వాసులను రూపాంతరం చెందిస్తుంది. 2 కొరింథీ 3:18 విశ్వాసులు క్రమంగా క్రీస్తు స్వరూపములోనికి రూపాంతరం చెందుతారు. రక్షణ దేవుణ్ణి సరిగా మహిమపరచడానికి మానవాళిని పునరుద్ధరిస్తుంది. 4వ ప్రధాన అంశము ఆరాధన యొక్క అర్థము. మొదటి ఉపభాగము ఆరాధన నిర్వచనము. ఆరాధన అనగా దేవుడు ఎవరనే దానిని బట్టి మరియు ఆయన చేసిన దానిని బట్టి ఆయనకు అర్పించే భక్తిపూర్వకమైన ఆరాధన, స్తుతి, విధేయత మరియు సేవ. నిజమైన ఆరాధనలు ఇవి ఉంటాయి: భయభక్తి, ప్రేమ, గౌరవం, కృతజ్ఞత, విధేయత. రెండవ ఉపభాగం ఆరాధన కేవలం దేవునికి మాత్రమే చెందుతుంది. నిర్గమాకాండము 23 నా ఎదుట అన్య దేవతలను పూజింపకూడదు. సత్యదేవుడు మాత్రమే ఆరాధనకు యోగ్యుడు. విగ్రహారాధన అంటే దేవుడు కాకుండా వేరే దేనినైనా ఆరాధించడము. మూడవ ఉపభాగము మానవ ఉద్దేశములో ఆరాధన ప్రధానమైనది. ప్రసంగి 12:13 దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలను పాటించు. మానవులు ప్రాథమికంగా ఆరాధన కోసమే సృష్టించబడ్డారు. 5వ ప్రధాన అంశం బైబిల్ సంబంధమైన ఆరాధనలోని అంశాలు. మొదటి ఉపభాగం ఆత్మతోను సత్యముతోను ఆరాధన. యోహాను 4:23 యోహాను 4:23-24 ఆయనను ఆరాధించి వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలను. నిజమైన ఆరాధనలు ఇవి ఉంటాయి: హృదయపూర్వక నిష్కపటత్వం, బైబిల్ సత్యానికి లోబడి ఉండడం. సత్యము లేని భావోద్వేగం అసత్య ఆరాధన అవుతుంది. ప్రేమ లేని సత్యం నిర్జీవమైన ఆచారంగా మారుతుంది. రెండవ ఉపభాగం ప్రార్థన ఆరాధనలో ఒక ప్రధానమైన చర్య. ఫిలిప్పీ 4:6 విశ్వాసులు భక్తితో ఆయనపై ఆధారపడి కృతజ్ఞతతో దేవునిని సమీపిస్తారు. మూడవ ఉపభాగం స్తుతి మరియు గానం. కీర్తనలు 95:1-2 గానం దేవుని పట్ల ఆనందాన్ని మరియు ఆరాధనను వ్యక్తపరుస్తుంది. బైబిల్ సంబంధమైన ఆరాధనలు ఇవి ఉంటాయి: కీర్తనలు, స్తుతి గీతాలు, ఆధ్యాత్మిక గీతాలు. 4వ ఉపభాగం లేఖన పఠనం మరియు ప్రసంగించడం. 2 తిమోతి 4:2 దేవుడు లేఖనాల ద్వారా తనను తాను బయలుపరుచుకుంటాడు కాబట్టి దేవుని వాక్యం ఆరాధనకు కేంద్రంగా నిలుస్తుంది. 5వ ఉపభాగం ఇవ్వడం. సామెతలు 3:9 ఇవ్వడం అనేది దేవుని యాజమాన్యాన్ని మరియు ఆయన ఏర్పాటును అంగీకరించే ఒక ఆరాధన చర్య. 6వ ఉపభాగం ఆజ్ఞలు. బాప్తిసం మరియు ప్రభు వల్ల సువార్తను స్పష్టంగా ప్రకటించి క్రీస్తును మహిమపరుస్తాయి. 7వ ఉపభాగం విధేయత. రోమా 12:1 ఒకరి జీవితాన్ని దేవునికి సమర్పించడం ఆత్మీయమైనది. ఆత్మీయ ఆరాధన. నిజమైన ఆరాధన సంఘ కూడికలకే పరిమితం కాకుండా దైనందిన జీవితంలోనికి విస్తరిస్తుంది. 6వ ప్రధాన అంశం అబద్ధ ఆరాధన. లేఖనము అబద్ధ ఆరాధనను గూర్చి పదే పదే హెచ్చరిస్తుంది.
మొదటి ఉపభాగం విగ్రహారాధన. విగ్రహారాధన దేవునికి బదులుగా సృష్టించబడిన వాటిని పూజిస్తుంది. ఉదాహరణకు ప్రతిమలు, సంపద, అధికారం, సుఖం, స్వార్థం. రోమా 1:25 సృష్టికర్త కంటే సృష్టిని ఆరాధించి సేవించారు. రెండవ ఉపభాగం కపట ఆరాధన. యెషయా 29:13 ప్రజలు పైకి ఆరాధించినప్పటికీ వారి హృదయాలు దేవునికి దూరంగా ఉండవచ్చు. దేవుడు నిష్కపటమైన ఆరాధనను కోరుకుంటాడు. మూడవ ఉపభాగం అనాధికారిక ఆరాధన. లేవియకాండం 10:1-2 నాదాబు, అబీహు అన్యమైన అగ్నిని అర్పించారు. ఆరాధన దేవుడు బయలుపరిచిన చిత్తానుసారంగా ఆయనను గణపరచాలి. నాలుగవ ఉపభాగం నిష్ప్రయోజనమైన ఆచారాలు. విశ్వాసము, ప్రేమ మరియు విధేయత లేని మతపరమైన ఆచారాలు దేవునికి అసంతృప్తిని కలిగిస్తాయి. ఏడవ ప్రధాన అంశం పాత మరియు కొత్త నిబంధనలలో ఆరాధన. మొదటి ఉపభాగం పాత నిబంధన ఆరాధన దీని చుట్టూ కేంద్రీకృతమై ఉంది. బలులు, యాజకత్వము, దేవాలయము, పండుగలు ఇవి క్రీస్తుని సూచించాయి. రెండవ ఉపభాగం క్రీస్తు పాత నిబంధన ఆరాధనను నెరవేర్చాడు. హెబ్రీ 10:1 క్రీస్తు బలి వ్యవస్థను నెరవేర్చాడు. ఆయనే నిజమైన బలి, నిజమైన ప్రధాన యాజకుడు, నిజమైన దేవాలయము. మూడవ ఉపభాగం కొత్త నిబంధన ఆరాధన. కొత్త నిబంధన ఆరాధన క్రీస్తు మరియు స్వార్థ చుట్టూ కేంద్రీకృతమై ఉంది. విశ్వాసులు ఇప్పుడు ఆరాధిస్తారు క్రీస్తు ద్వారా, ఆత్మ ద్వారా, లేఖనముల ప్రకారము. ఎనిమిదవ ప్రధాన అంశము పరలోక ఆరాధన. భూ సంబంధమైన ఆరాధన నిత్య ఆరాధనకు నాంది పలుకుతుంది. మొదటి ఉపభాగం పరలోకములో ఆరాధన. ప్రకటన 4-5 అధ్యాయాలు. పరలోకములో దేవుని మరియు గొర్రె పిల్ల యొక్క నిరంతర ఆరాధనతో నిండి ఉంటుంది. రెండవ ఉపభాగం క్రీస్తు కేంద్రంగా. ఆయన చేసిన రక్షణ కార్యమును బట్టి విమోచింపబడిన వారు క్రీస్తుని నిత్యం ఆరాధిస్తారు. ప్రకటన 5:12 గొర్రె పిల్ల యోగ్యుడు. మూడవ ఉపభాగం నిత్య మహిమ. విశ్వాసులు నిత్యం దేవుణ్ణి సంపూర్ణంగా ఆనందిస్తారు మరియు మహిమపరుస్తారు. ప్రకటన 21:23 దేవుని మహిమ నూతన సృష్టిని ప్రకాశింపచేస్తుంది. తొమ్మిదవ ప్రధాన అంశము ఆరాధన యొక్క ఆచరణాత్మక ప్రాముఖ్యత. మొదటి ఉపభాగం ఆరాధన హృదయాన్ని తీర్చిదిద్దుతుంది. ప్రజలు దేనిని ఆరాధిస్తారో అదే చివరికి వారి జీవితాలను తీర్చిదిద్దుతుంది. రెండవ ఉపభాగం ఆరాధన పరిశుద్ధతను కలగజేస్తుంది. కీర్తన 96:9 పరిశుద్ధత యొక్క సౌందర్యముతో యెహోవాను ఆరాధించుడి. నిజమైన ఆరాధన విధేయతకు మరియు పరిశుద్ధీకరణకు దారితీస్తుంది. మూడవ ఉపభాగం ఆరాధన బలాన్ని ఇస్తుంది. యెషయా 40:31 ఆరాధన ఆత్మీయ బలాన్ని మరియు నిరీక్షణను నవీకరిస్తుంది. నాలుగవ ఉపభాగము ఆరాధన సంఘాన్ని ఐక్యపరుస్తుంది. సమూహ ఆరాధన క్రీస్తునందు విశ్వాసుల ఐక్యతను వ్యక్తపరుస్తుంది. ఐదవ ఉపభాగం ఆరాధన జనములకు దేవుని యోగ్యతను ప్రకటిస్తుంది. మత్తయి 28:19 దేవుడు సకల ప్రజల ఆరాధనకు అర్హుడు గనక సువార్త పరిచర్య ఉనికిలో ఉంది. పదవ ప్రధాన అంశం ఆరాధన మరియు క్రీస్తు. నిజమైన ఆరాధనలన్నిటికీ క్రీస్తు కేంద్రంగా నిలుస్తాడు. మొదటి ఉపభాగం క్రీస్తు తండ్రిని బయలుపరుస్తాడు. యోహాను 14:9 నన్ను చూచినవాడు తండ్రిని చూచినవాడే. రెండవ ఉపభాగం క్రీస్తు దేవుని సమీపానికి మార్గాన్ని అనుగ్రహిస్తాడు. హెబ్రీలు 10:19-22 విశ్వాసులు క్రీస్తు మధ్యవర్తిత్వం ద్వారా దేవుణ్ణి సమీపిస్తారు. మూడవ ఉపభాగం క్రీస్తు ఆరాధనను స్వీకరిస్తాడు. ఫిలిప్పి 2:10-11 ప్రతి మోకాలు క్రీస్తుకు వంగును. నాలుగవ ఉపభాగం క్రీస్తు ఆరాధనను పరిపూర్ణం చేస్తాడు. పాపభరితమైన మానవాళి క్రీస్తు ద్వారా మాత్రమే అంగీకార యోగ్యంగా ఆరాధించగలదు.
ముగింపు. దేవుని మహిమ మరియు ఆరాధన సిద్ధాంతం బోధించేదేమిటంటే సర్వోన్నత మహిమ కేవలం దేవునికి మాత్రమే ఉంది. ఆయన సర్వ సూత్రములకు, ఘనతలకు, విధేయతకు మరియు ఆరాధనకు యోగ్యుడు. సృష్టి, విమోచన, సంరక్షణ మరియు చరిత్ర అన్నీ అంతిమంగా దేవుని మహిమను ప్రత్యక్షపరచడానికే ఉన్నాయి. నిజమైన ఆరాధన అంటే దేవుడు బయలుపరిచిన గొప్పతనానికి విశ్వాసులు చూపించే సంతోషకరమైన, భక్తిపూర్వకమైన మరియు విధేయతతో కూడిన ప్రతిస్పందన. ఆరాధనలో వ్యక్తి మొత్తం పాల్గొని జీవితంలోని ప్రతి రంగానికి విస్తరిస్తుంది. యేసుక్రీస్తు ద్వారా విశ్వాసులు ఇప్పుడు మరియు నిరంతరం దేవునిని మహిమపరచడానికి విమోచింపబడ్డారు. సృష్టి యొక్క అంతిమ గమ్యం దేవుణ్ణి మరియు గొర్రెపిల్ల యొక్క సింహాసనం ఎదుట నిత్య ఆరాధన చేయడమే. అక్కడ విమోచింపబడిన వారు ఎల్లవేళలా ఇలా ప్రకటిస్తారు. ప్రకటన 4:11 ప్రభువు మహిమ ఘనత శక్తి పొందుటకు నీవే యోగ్యుడవు. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.